వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉండిలో విచిత్ర చిట్టీలు లభ్యమయ్యాయి. దర్గా ఆటావో వేములవాడ బచావో అంటూ చిట్టీలు రాసి ఉండిలో వేసిన భక్తులు ఉండి లెక్కింపులో బయటపడుతున్న చిట్టీలు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని తీసివేస్తున్న ఆలయ సిబ్బంది. ఉత్తర తెలంగాణలో ఉత్కంఠంగా సాగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. పట్టాపదుల ఎమ్మెల్సీలో మొదటి నుంచి బీజేపీ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోల్లో చివరకు బీజేపీని విజయం వరించింది. కొరుట్ల, ధర్మపురి, జగిత్యాలలోని పలు దేవాలయాలు చొరబడి విలువైన ఆభరణాలు ఉండిలోని నగదు ఎత్తుకెళ్లిన ఊబిది శేఖర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపిన డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలో బాగ్ అంబర్పేట్, నల్లకుంట, బర్కత్పుర ప్రాంతాల్లో 4.90 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్, అంబర్పేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, పలువురు నేతలు, అధికారులు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ పౌర సరఫరాల శాఖ అలసత్వం కారణంగా రేషన్ బియ్యంపై ఆధారపడే పేదలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు, ధాన్యం అమ్ముకునే రైతులు నానా యాతనలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల ఎస్ శంకరయ్య ఏసీబీకి చిక్కారు. 5,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకట్ ఆడుతున్న 8 మందిని పట్టుకుని కేసు నమోదు చేస్తానని బెదిరించి 5,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు.